ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు వేస్తున్నాను. కరివేపాకు ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఒకసారి కలుపుతాం. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసాను. ఉల్లిపాయలు మగ్గినాయి కాబట్టి ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ అది కొంచెం మీరు ఎంత సరిపడే అంత వేసుకొని నేనైతే కొంచెం వేసుకున్నాం. అది తక్కువ వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఇప్పుడైతే మగ్గిస్తున్నాం. మగ్గిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. ఒక 3 టమాటాలు అయితే 3 టమాటాలు వేసాను. ఇప్పుడైతే మగ్గనిద్దాం. టమాటాలు అంటే గ్రేవీ కావాలని చపాతీలోకి ఇప్పుడైతే 3 టమాటాలు మగ్గిని కారం వేసుకున్నాం. కొంచెం కారం అంటే ఈ మైకం కాయలు బాగా ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు ఆ కారం ఆవుతో మగ్గితే బాగుంటుంది. తెప్పకూడదు. ఇప్పుడైతే మూత తీసుకున్నాం. అంటే నేను ప్యాకెట్ కాఫీలో ప్యాకెట్ తెచ్చేసుకొని కాఫీ ఇది 100 గ్రాముల ప్యాకెట్ తెచ్చేసి చికెన్ మసాలా ధనియాల పాటు డబ్బాలు కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. నేనైతే చికెన్ మసాలా వేసాను 2 చెంచాన్నర. నేనైతే 100 గ్రాముల చికెన్ మసాలా 100 గ్రాముల ధనియాల పౌడర్ తెచ్చుకొని డబ్బాలు పోస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అంటే విడిగా ఉంటే పురుగు పట్టింది. నిల్వ ఉంటాయి 100 గ్రాములు ఎప్పటికప్పుడు వెళ్ళి డబ్బా తెచ్చుకోలేం కదా. తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డబ్బాలు పోసుకొని నెల రోజులు అలాగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు కావాలంటే అప్పుడు అనుకోవచ్చు. ఇప్పుడైతే ధనియాల పౌడర్ వేసుకున్నాం. నేనైతే 2 చెంచాలు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకున్నాం. అంటే దగ్గర ఉండకూడదు. కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి వాటర్ వేసుకున్నాం. మరి ఎక్కువ కాదు. చిన్న గ్లాస్ అంతా అంటే 10 గ్లాసులు చిన్న గ్లాస్ అంటే నేను కడిమే వేసాను. పట్టుకోవడానికి ఇది కదిరిద్దాను అలాగా. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఇప్పుడైతే మూత తీసుకున్నాం. కొద్దిగా పడుతుంది. కూర కర్రీ వేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. అంతేనండి. చపాతీలోకి కర్రీ కలిగింది. ఒక పక్కనేమో రాజు జావా. నేను ఇటు కూరగాయలు కొట్టండి కొద్ది గుండెలు పెట్టుకోండి. ఏమంటారు కామెంట్ పెట్టబాకండి. తప్పుగా రాజు జావా అంటే మరీ దగ్గర నాకు ఇష్టం ఉండదు. ఇలా ఉంటేనే కొంచెం బాగుంటుంది. నేను తాగడానికి ఈజీగా ఉంటాను. ఇలా చేశాను. బాయ్. నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.